ప్రైజ్ లార్డ్. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మనుషుల్లో ఉన్నటువంటి ఆ మంచితనం, ఆ భక్తిని, ప్రార్థనను, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ, కోరిక, ఇవన్నీ దొంగిలించేస్తాడు సాతానుడు. దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలనుకునే వ్యక్తి ఆ కోరికను దొంగిలించి లోకంలో గడపాలి, లోకంలో తిరగాలి అనే దురాశను రీప్లే చేస్తాడు. అంటే మంచి ఆశను తీసి దురాశను అక్కడ పెడతాడు. దొంగతనం అనేది జరుగుతుంది. మనస్సాక్షిని పాడు చేసుకునేలా, జీవితం మీద విరక్తి కలిగేలా చేసి ఆత్మహత్యల వైపు పాల్పడాలని ప్రేరేపిస్తూ ఉంటాడు ఈ అపవాది. ఈ దుష్టుడు సాతానుడు, వేటగాడు ఏ విధంగా రకరకాల పన్నాగాలు పన్నుతాడో అదేవిధంగా సాతానుడు ప్రజలను పట్టించి బంధించి ఏదో ఒక విషయంలో చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని తప్పక విడిపించేదే తీరుతాడు దేవుడు. ఆయన పేరేంటో తెలుసా? విడుదల నాయకుడు. మిమ్మల్ని స్వస్థపరచేవాడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయనే, మనల్ని బాగు చేయవాడు కూడా ఆయనే, మనల్ని రక్షించేవాడు కూడా ఆయనే. చిన్న ప్రార్థన చేసుకుందాం దైవజనమ. తండ్రి, ఎలాంటి ఉరిలో ఎలాంటి చిక్కుల్లో పడి కొట్టుమిట్టులాడుతున్న నీ ప్రజలను ఈరోజే విడుదల మీరు ఇస్తారని నమ్ముచున్నాను తండ్రి. నీ ప్రజలకు విడుదల వచ్చునుగాక. నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున, నీ కనికరం చూపి వారిని విడిపించి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేరుస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ విశ్వాస యాత్రలో క్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి